ఒకటి ఉంటుంది. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనము చిరునామాలని అన్నిటినీ కూడా ఏదైనా డేటాబేస్ లో స్టోర్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఎలాగంటే, ఇప్పుడు ఒక ఆఫీస్ లో మీరు ఒక లీవ్ లెటర్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక 5-6 డిపార్ట్మెంట్స్ కి అట్ ఏ టైం ఆ లెటర్ ని పంపించాల్సి వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ అన్నమాట. అలాంటప్పుడు మీకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఇలాగే అడుగుతూ ఉంటారు. మీది లీవ్ లెటర్ కానివ్వండి, ప్రమోషన్ లెటర్ కానివ్వండి, అట్ ఏ టైమ్ అన్ని డిపార్ట్మెంట్స్ కి ఎలా పంపిస్తారు, ఏ ఆప్షన్ యూజ్ చేస్తారు అని. అప్పుడు ఏంటంటే మెయిల్ మెర్జ్ అనే ఆప్షన్ మనము యూజ్ చేసి సేమ్ లెటర్ ని, అంటే ఒకే మెసేజ్ ని, ఒకే లెటర్ ని డిఫరెంట్ అడ్రస్లకి మనం పంపించవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ అలాగే ఇంకా మైక్రోసాఫ్ట్ వర్డ్ తో ఇంకా కొన్ని యూజెస్ ఏముంటాయో అవి కూడా తెలుసుకుందాము. ఓకే, టైప్ మిషన్ లో మనం మార్జిన్స్ సెట్ చేయాలంటే అంటే వాళ్ళకు ఒక బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే చేయగలుగుతారు అన్నమాట. అదే మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఆప్షన్